మాజీ మంత్రి నిన్న చిన్నారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల మీద పీసీసీకి అటు తుడి మెగారెడ్డి వనపర్తి ఎమ్మెల్యే కూడా ఫిర్యాదు చేశారు. ఏం ఫిర్యాదు చేశారు, ఎటువంటి చర్యలు కోరుతున్నారు, ఒక్కసారి ఎమ్మెల్యే గారు మాట్లాడించేటువంటి ప్రయత్నం మీద. మెగారెడ్డి గారు కంప్లైంట్ చేసినట్టున్నారు, ఏమని కంప్లైంట్ చేశారు? మొన్న 2 డేస్ బ్యాక్ వనపర్తి నా కాన్స్టిట్యున్సీలో ఒక మండల కేంద్రం గోపాల్పేట ఉంటుంది. అక్కడ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఉంది. రెండో ఆఫీస్ ఓపెన్ చేయడానికి పోయి దీనికి అంతా తెర తీసి అనుచిత వ్యాఖ్యలు చేసిండు కాబట్టి ఇక్కడ వరకు రావాల్సి వచ్చింది. ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలు ఒకటి రెండు విషయాలు, ఒకటి పీసీసీ కానీ ఏఐసీసీ కానీ నేను ఇచ్చిన బీఫామ్ తీసుకొని డబ్బులు తీసుకొని ఇచ్చిందని చాలా తీవ్రమైన కాంగ్రెస్ పార్టీ మీద ఆయన అసత్య ఆరోపణలు చేస్తున్నాడు. ఎందుకంటే ఆయనకి ఎమ్మెల్యేగా 8 సార్లు, ఎమ్మెల్సీగా ఒకసారి 9 సార్లు బీఫామ్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని అట్లా అనడానికి ఆయనకు నోరేట్లు వచ్చిందో మరి అప్పుడు అంతా డబ్బులు ఇసుకొని తెచ్చుకుని అనుకుంటే ఇప్పుడు కూడా డబ్బులు ఇస్తూ వస్తుంది. అది ఆయననే ఆన్సర్ చెప్పాలి. అంటే అప్పట్లో ఆయనకి ఇచ్చినప్పుడు కూడా డబ్బులు ఇచ్చి తీసుకున్నారా అనే అనుమానం ఉందా? మరి ఆయన చెప్పింది అదే కదా, అది ఆయనే చెప్పాలి. నేను కాంగ్రెస్ పార్టీ డబ్బులు తీసుకోదని చెప్తున్నా. ఒకవేళ తీసుకొని ఇచ్చిందని ఆయన చెప్తే 9 సార్లు ఎన్ని ఇచ్చిండో ఆయనే చెప్పాలి. సో నేను క్లారిటీ ఉన్నా. నేను అట్లా పార్టీ మీద నేనేం నిందలేయట్లే. నిందలు వేసినానే చెప్పాలి, అది తప్పు అని చెప్తున్నాం. దాంతోపాటు నేనే కాంగ్రెస్ నేనే వనపర్తి అని చెప్తున్నాడు. ఆయనకు తెలవాల్సింది ఏంటంటే పెద్ద మనిషికి, ఆయన యూత్ కాంగ్రెస్ నుంచి వనపర్తి నియోజకవర్గానికి ఎమ్మెల్యే పోటీ చేయడానికి వచ్చేసరికి 32 ఏళ్ళు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆడ 32 ఏళ్ళు అప్పుడు జయరాములు గారి వరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. దాని తర్వాత టీడీపీ ఒక 17 ఏళ్ళు ఉంది, బీఆర్ఎస్ ఒక 5 ఏళ్ళు ఉంది, మొత్తం కాంగ్రెసే ఉంది. చాలామంది మేధావులు ఉన్నారు వనపర్తిలో, చాలామంది ఎమ్మెల్యేలు అయినరు. సో ఆయన అట్లా అనుకుంటే ఏం చేయలేరు. ఇప్పుడు వాళ్ళందరికీ కడుపు మండి ఇక్కడ వచ్చిన మా నాయకులు కావచ్చు, మా లీడర్లు కావచ్చు, 40 ఏళ్ళు భుజాల మీద పెట్టుకొని నిన్ను మోసినాం, మాకు ఏం చేయలేదు, సో నీ వద్దు నువ్వు తప్పుకో రిటైర్డ్గా అని చెప్తే కూడా మా రేవంత్ రెడ్డి గారికి ఆయన గౌరవించి ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ గౌరవిస్తే కూడా ఆయన ఇట్లా చేస్తున్నట్టే మా మీనింగ్ లేదు సార్. మీరు వచ్చి ఆయన 40 ఏళ్ళ రాజకీయ జీవితాన్ని వాళ్ళేమో భుజాల మీద మోసుకున్నారంటారు. ఆ రాజకీయ జీవితాన్ని కట్టుకున్న దాన్ని అంతా నాశనం చేశారు, పడగొట్టారు అంటున్నారు. దాంట్లో పడగొట్టేది కూలగొట్టేది ఏముంటుంది చెప్పండి. 2018లో నేను నిలబడనని ఇక్కడ ఉన్న లీడర్లకు వనపర్తి ప్రజలకు చెప్పిండు. మళ్ళీ నిలబడి 52,000తో ఓడిపోయాడు. సో కార్యకర్తలు కూడా ఒక సహనం ఉంటుంది కదా, వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలకు పోలేరు, ఇంకో పార్టీలకు పోలేరు, వాళ్ళు పనిచేయాలి, వాళ్ళు ఒక లీడర్ కావాలి, ఒక ఎమ్మెల్యే కావాలి, పార్టీ అధికారంలో ఉండదా. సో వాళ్ళు మార్పు కోరుకున్నారు. సర్వేల ప్రకారం ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే బీఫామ్ వచ్చింది, సెకండ్ లిస్ట్లో ఆయన చిన్నారెడ్డి గారి పేరు వచ్చింది. వచ్చినప్పుడు ఆయన రాలే వనపర్తికి, బీఫామ్ తీసుకొని పటాకులు కాల్చడానికి రాలే, బీఆర్ఎస్ వాళ్ళు కాల్చారు, పటాకులు కాల్చారు వనపర్తిలో. నేను పోయిన నెక్స్ట్ డే పోతే 30,000 మందితో ర్యాలీ చేసినాను. వద్దు నీవే టికెట్ తీసుకున్నాను, నీవే గెలవాలని. అంటే వనపర్తి ప్రజల ఆకాంక్ష, వనపర్తి ప్రజల ఆ నిరంజన్ రెడ్డిని, ఆ కబ్జాకోర్ నిరంజన్ రెడ్డిని ఆ బీఆర్ఎస్ పార్టీ బొందబెట్టాలని ఆ ప్రజలు డిసైడ్ అయి ఉన్నారు. దానిలో మెగారెడ్డి అయితే బాగుంటుందని వేసిండు. అంతే. నన్ను చూసి వేసిందని కూడా నేనేం గొప్పలు చెప్పా, కాంగ్రెస్ పార్టీని చూసి వేసారు. మెగారెడ్డిని చూసేసారు, కార్యకర్తలు ఉన్నారు కానీ ఎవరు వీళ్ళంతా ఎక్కడున్నారు, పార్టీని మొత్తం పాతలంతా తొక్కేస్తున్నారు అంటారు. 100% తప్పు. ఆయన ఎంబడి అందరు కాంగ్రెస్ పార్టీలు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆయన ఎంబడి ఉన్నోళ్ళే. సో ఇప్పుడు నేను అందరినీ మనతోనే ఉండరు, మార్కెట్ చైర్మన్లు కావచ్చు, వైస్ చైర్మన్లు కావచ్చు, సర్పంచ్లు కావచ్చు, అందరు పాత కాంగ్రెస్ పార్టీ క్యాడరే ఉంది ఇక్కడ. సో ఆయన చెప్పిందంతా అబద్ధం. మరొక జీవన్ రెడ్డిలా చాలా ఓపికతో ఉన్నారు, మరొక జీవన్ రెడ్డిలా కాకుండా చూసుకోండి అని చెప్పి పార్టీకి వార్నింగ్ కూడా ఇస్తున్నారు. మరి మీరు అంత ఇబ్బందులు పెడుతున్నారా? నేను ఎందుకు ఇబ్బంది పెడతా. ఆయనకు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో అధికారంలోకి వచ్చినప్పుడే ఆయన బీఫామ్ తీసుకున్నారు, క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి క్యాబినెట్కి పంపించే పోస్ట్ ఇచ్చిన్నారు. ఇంకా అంతకన్నా పార్టీ ఏం చేస్తారు? 9 సార్లు బీఫామ్ ఇచ్చిన్నారు, 4 సార్లు ఎమ్మెల్యే అయినాడు, ఒకసారి మంత్రి అయినాడు, ప్రజావానికి ఇన్ఛార్జ్ ఉన్నాడు, ఎల్నినో కరువు కమిటీ మీద చైర్మన్ అయినాడు. కాంగ్రెస్ పార్టీ అంతకంటే ఏం గౌరవించాలి? చాలా చేసింది ఆయన కాంగ్రెస్ పార్టీ. ఏమన్నారు సార్ పీసీసీ, మీరు కంప్లైంట్ ఇచ్చారు, ఏమన్నారా సార్? అదే మొత్తం ఆ డీటెయిల్స్ నేను తీసుకొని మొత్తం డీటెయిల్స్, ఆ వీడియో కానీ అది కానీ వాయిస్ రికార్డు కానీ పేపర్ కటింగ్ అన్ని చూసిన తర్వాత ఏం చేయాలో యాక్షన్ తీసుకుంటాను చెప్పి. మాట ఏం చెప్తారు సూటిగా మీరు చిన్నారెడ్డికి చెప్పాలనుకుంటున్నారు? ఇక ఆయన ప్రస్తుతానికి నేను ఆయనకి ఈ ఏజ్లో మాజీ మంత్రి, మీ పార్టీ చాలా గౌరవం కూడా ఇచ్చారు పార్టీకి సంబంధించి, మీరు ఒక ఎమ్మెల్యేగా ఆయన చేసిన వ్యాఖ్యలు కాదు. ఎస్ ఆయనకు మొన్నటి వరకు 30 నెలల నుంచి నేను ఎమ్మెల్యే, 28 నెలల నుంచి ఆయన ప్లానింగ్ బోర్డు వచ్చారు. సో నేను రోజు గౌరవిస్తే ఏం చెప్తుంటే తెలుసా, వనపర్తిలో మొత్తం అప్ టు మా చిన్నారెడ్డి గారి వరకు అన్ని గులాబీ మొక్కలు, ఇప్పుడు ఒకటి గంజాయి మొక్క నిరంజన్ రెడ్డి లాంటిది వచ్చింది, దాన్ని బీకేలా అంత గౌరవిస్తుంటే ఆయన నెత్తిన పెట్టుకుంటుంటే మళ్ళీ ఆయన ఎందుకు అనుచిత ఇప్పుడు ఆయన గౌరవిస్తుంది. థ్యాంక్ యూ సార్. ఇది అసలు చిన్నారెడ్డిని కూడా గౌరవించుకుంటూ వచ్చాము. ఎక్కడ కూడా పార్టీకి సంబంధించి 8 సార్లు టికెట్ ఇచ్చింది, ఒకసారి ఎమ్మెల్సీ ఇచ్చింది, అప్పుడు కూడా డబ్బులు ఇచ్చే కూడా టికెట్ తెచ్చుకున్నారా, మరి దానికి సమాధానం చెప్తారా? ఎటువంటిది కూడా చిన్నారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల్లో నిజం లేదు. అటు పార్టీ ఆదేశిస్తే అక్కడి నుంచి పోటీ చేశాను, అసలు కాంగ్రెస్ పార్టీని అవమానపరిచే విధంగా కూడా చిన్నారెడ్డి వ్యాఖ్యలున్నాయి కాబట్టి అటు పీసీసీకి ఫిర్యాదు చేశాను, ఆ ఫిర్యాదు మీద
పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అన్న దానిపై కూడా దాని మీద కూడా విచారణ జరిపిన అనంతరం కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి పీసీసీ హామీ ఇచ్చారని చెప్పి కూడా వనపర్తి ఎమ్మెల్యే తుడి మేఘారెడ్డి అంటున్నారు. కెమెరామెన్ గజబ్తో శ్రీధర్ RTV హైదరాబాద్.